ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం ఇది చాలామంది కల. మరి ఆ కల నిజమయ్యే సమయం దగ్గరపడిందా? సమీపంలో వచ్చిన ఒక కీలక ప్రకటన సంవత్సరాల తరబడి ఉన్న నిరీక్షణకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేలా ఉంది. సరే, మరి ఏపీ 2026 జాబ్ క్యాలెండర్ గురించి వచ్చిన ఆ వార్తేంటి? దాని వెనుకున్న నిజాలేంటి? వివరంగా చూద్దాం. కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది అభ్యర్థుల మనసులో ఒకటే ప్రశ్న: నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని. ఇప్పుడు ఆ కేల్వికి ఒక సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. అసలు ఏంటా కీలక ప్రకటన? అయితే ఈ ప్రకటనకు ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అభ్యర్థులు ఎదుర్కొన్న ఆ సుదీర్ఘ నిరీక్షణ, ఆ అనిశ్చితిని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. మన సోర్సెస్ అన్నీ చెప్పేది ఒకటే: ఇది చాలామంది అభ్యర్థులకు ఒక గందరగోళ సమయం. అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చెయ్యాలా, లేక ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలా? ఈ సందిగ్ధంలో వాళ్లు పడిన మానసిక ఒత్తిడి అంతా ఇంత కాదు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ హామీ వచ్చింది. ఇది వేలాది మందిలో మళ్ళీ కొత్త ఆశలు నింపింది. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఇదేదో గాల్లో చెప్పిన మాట కాదు. స్వయంగా విద్యాశాఖ మంత్రి, అది విద్యార్థుల మధ్యలో ఒక పక్కా టైం చెప్పారు, వచ్చే జనవరి అని. ఈ ఒక్క మాటకే ఆ ప్రకటనకు అంత బలం వచ్చింది. ఆ హామీతో పాటు అందర్నీ అట్రాక్ట్ చేసిన ఒక మ్యాజిక్ నంబరుంది. అదే 1,00,000కు పైగా ఖాళీలు. ఇది కేవలం ఒక అంకె కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద భరోసా అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన మరో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవేవీ తాత్కాలిక పోస్టులు కావు. ఏపీపీఎస్సీ లాంటి అధికారిక సంస్థల ద్వారా అఫీషియల్ పే స్కేల్స్తో భర్తీ చేసే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇది చాలా పెద్ద విషయం. సో మన ముందు ఇప్పుడొక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. జనవరి 2026లో క్యాలెండర్ వస్తుంది. దాని వెంటనే నోటిఫికేషన్లు మొదలవుతాయి. అంటే ఇక అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ఒక ఖచ్చితమైన ప్లాన్తో మొదలుపెట్టచ్చు. సరే, 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు, కానీ ఆ నంబర్స్ వెనుకున్న అస్సలు కదేంటి? ప్రకటనలో చెప్పిన ఆ గణాంకాలను ఒక్కసారి విడదీసి చూద్దాం. ఈ 1,00,000 ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, ఈ రెండు నంబర్లకి మధ్య ఉన్న తేడాని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. 1,00,000 అనేది పే స్కేల్స్తో కూడిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక 20 లక్షలు అనేది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో క్రియేట్ చెయ్యాలనుకుంటున్న ఒక పెద్ద టార్గెట్. ఈ మొత్తం 1,00,000 ఖాళీలలో అన్నింటికంటే ఎక్కువగా అందరి దృష్టిని లాగుతున్నవి మాత్రం గ్రామ వార్డు సచివాలయ పోస్టులే. దాదాపు 26,000కు పైగా ఉన్న ఈ పోస్టుల భర్తీ ప్రాసెస్ చాలా వేగంగా జరిగే అవకాశముంది. ఎందుకని నిపుణులు ఈ సచివాలయ ఉద్యోగాలను ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని పిలుస్తున్నారంటే దానికొక కారణముంది. సాధారణంగా ఒకే పరీక్ష శిల మాదాలల్లోనే నియోగ ప్రక్రియ పూర్తయిపోతుంది. శీఘ్రంగా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా గొప్ప అవకాశం. సరే, ప్రభుత్వం వైపునుంచి హామీ అయితే వచ్చింది. మరిప్పుడు బంతి ఎవరి కోట్లో ఉంది? అభ్యర్థుల కోట్లోనే. రాబోయేది తీవ్రమైన పోటీ. మన సోర్సెస్ అన్నీ ముక్తకంఠంతో చెప్పేది ఒక్కటే: ఈ అవకాశం కోసం చాలా సీరియస్ అభ్యర్థులు పోటీ పడతారు. కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి. కేవలం కష్టపడి చదివితే సరిపోదు, స్మార్ట్గా ఒక ప్లాన్ ప్రకారం చదవాలి. అసలు పోటీ ఎవరితో అనుకుంటున్నారు? కేవలం కొత్తగా పాస్ అయిన వాళ్లతో మాత్రమే కాదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్లు, ఆల్రెడీ జాబ్ ఉండి బెటర్ పోస్ట్ కోసం ట్రై చేసే ర్యాంకర్లు, గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినవాళ్లు, ఇంకా ఏళ్ల తరబడి అంకితభావంతో చదువుతున్న సీనియర్ అభ్యర్థులు, వీళ్లందరితో పోటీపడాలి. మరింత గట్టి పోటీని తట్టుకుని నిలబడాలంటే ఏం చెయ్యాలి? ఎక్స్పర్ట్స్ 3 సింపుల్ స్టెప్స్ చెప్తున్నారు. 1. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు, ఇప్పట్నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2. కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో రియలిస్టిక్గా అంచనా వేసుకోండి. 3. అన్నింటికన్నా ముఖ్యం, ఒక పక్కా ప్లాన్తో, క్రమశిక్షణతో చదవండి. సో ప్రభుత్వం తన ప్లాన్ చెప్పేసింది. ఇప్పుడు బాధ్యత మొత్తం ఉద్యోగార్థులపైకి మారింది. ప్రభుత్వం తన మాట చెప్పింది. 2026 కూడా మన కళ్ల ముందే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈ మహా ఉద్యోగ యజ్ఞానికి నేను ఎంతవరకు సిద్ధం? ఆ సన్నద్ధతే విజయాన్ని నిర్ణయిస్తుంది.